తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీస్తున్న చంద్రబాబు నాయుడు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధిని ప్రసాదించాలని ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జి ముద్రగడ గిరిబాబు మీడియాతో తెలిపారు. కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ఉత్తరకంచి పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు ముద్రగడ గిరిబాబు నియోజకవర్గ వైసీపీ శ్రేణులతో కలిసి చంద్రబాబుకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గిరిబాబుకి స్థానిక వైసీపీ నాయకుడు నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు రామిశెట్టి దొరబాబు ఘన స్వాగతం పలికారు. ఆలయం బయట ప్లకార్డులు ప్రదర్శించి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలోనే అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను కాపాడుకోవడమే లక్ష్యంగా వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. బిఆర్ నాయుడు రాసలీలలు, అనైతిక కార్యక్రమాలు, ప్రవర్తన, వాడుతున్న భాష కారణంగా టీటీడీ అప్రతిష్ట పాలవుతుందన్నారు. ఫలితంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మావతి సమేత అలుమేలు మంగ సమేత కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారికి సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, మీడియా పెద్దలకి, సోషల్ మీడియా స్నేహితులకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ రోజు ఇక్కడికి వచ్చింది రాజకీయాల కోసం కాదండి, భక్తి కోసం వచ్చాం. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి పవిత్రత కోసం వచ్చాం. ఆ పవిత్రత కాపాడవలసిన బాధ్యత ఉన్న వ్యక్తులు చేస్తున్న పనులని నిలదీయడానికి వచ్చామండి. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన దేవాలయం ఏదైనా ఉంది అంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం అండి. అక్కడ ప్రతి రాయి, ప్రతి గాలి, ప్రతి అడుగు కూడా వెంకటేశ్వర స్వామి నామంతో, భక్తి పరిమళంతో నిండిపోయి ఉంటుందండి. అలాంటి క్షేత్రానికి చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు గారు చేస్తున్న అనైతిక కార్యక్రమాలు, వారు వాడుతున్న అసభ్యకరమైన భాష, వారు తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం గౌరవం దిగజార్చే విధంగా ఉంటుందండి. తిరుమల అంటే కేవలం ఒక దేవాలయం కాదండి, కోట్లాది హిందువుల మనోభావాలకి ఆత్మగౌరవం. ఎంతో మందికి అది ఒక నమ్మకం నిలయం అండి. అది మన సంస్కృతి, అది మన సంస్కారం, అది మన సాంప్రదాయం అండి. అది అలాంటి ఒక పవిత్రమైన దేవాలయ క్షేత్రాన్ని తీసుకొచ్చి ఈరోజు రాజకీయ రంగస్థలం చేసి ఒక వ్యక్తి అహంకారాన్ని వెనకాల దాక్కుని ఆ క్షేత్రాన్ని బలి చేస్తున్నారండి. అది ఒక వ్యక్తి చేస్తున్న దాడి కాదండి, అది మన యావత్ హిందువుల మీద చేస్తున్న దాడి, వెంకటేశ్వర స్వామి మీద చేస్తున్న కుట్ర. ఒక ప్రభుత్వం వెనకాల, ఒక కూటమి ప్రభుత్వం వెనకాల, ఒక పార్టీ వెనకాల, ఒక మీడియా వ్యవస్థ వెనకాల దాక్కుని బిఆర్ నాయుడు గారు చేస్తున్న రాజకీయ అరాచకం అండి ఇది. వారు తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, వారు అసభ్యకరమైన మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతో చెడ్డ పేరు తెస్తుందండి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రిగా ఉంటూ మీ పాలనలోనే ఇలాంటి దేవుణ్ణి, క్షేత్రాల్ని రాజకీయంగా దిగజారుస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నారే? తిరుమల ప్రతిష్టని, ఆంధ్ర గౌరవాన్ని కూడా దెబ్బతీస్తుంటే మౌనంగా ఊరుకుంటున్నారే? ఇవన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టుగా తిరుమలలో కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారే? మీకు రాజకీయాల కన్నా ఇంకేది ముఖ్యం కాదా చంద్రబాబు నాయుడు గారు? పదవుల కన్నా ధర్మం ముఖ్యం కాదా చంద్రబాబు నాయుడు గారు? ఇదేనా మీ సంస్కృతి? ఇదేనా ధర్మం పట్ల ఉన్న మీకు చిత్తశుద్ధి అని అడుగుతున్నాను మిమ్మల్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రపంచంలో ఉన్న హిందువులందరి తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే, తక్షణమే టీటీడీ చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు గారిని తొలగించి శ్రీవారిపై నమ్మకం ఉన్న వ్యక్తిని నియమించాలని వెంటనే డిమాండ్ చేస్తున్నామండి. ఇదే మాట, ఇదే కోరికతో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ప్రత్యేకమైన పూజలు చేసి మీకు మంచి బుద్ధిని కలిగించాలని, మంచి నిర్ణయం తీసుకుంటే బుద్ధిని ఇవ్వాలని ఆ స్వామివారిని కోరుకోవడం జరిగిందండి. ఒకప్పుడు తిరుమల అంటే ప్రశాంతమైన కొండలు, ప్రశాంతమైన వాతావరణం, స్వామివారి రూపం, స్వామివారి నామం, వెంకటేశ్వర స్వామి ప్రసాదం గుర్తొచ్చేదండి. దాంతో ప్రతి ఒక్కరి మనసు కూడా ఎంతో భక్తితో, నమ్మకంతో ప్రశాంతంగా ఉండేవారు. కానీ ఈరోజు
తిరుమల పేరు చెప్తే ప్రతి ఒక్కరికి ఒక అపనమ్మకం, ఒక అసహ్యం, ఏం జరుగుతుందో తెలియని అనుమానం పరిస్థితుల్లో ఇవాళ భక్తులందరినీ కూడా చీకట్లో పెట్టే పరిస్థితి ఇవాళ తిరుమల చైర్మన్ గారు చేస్తున్నారండి. ఇవన్నీ మారాలి అంటే వెంటనే బిఆర్ నాయుడు గారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వందనాలు.